ఆప్టిట్యూడ్ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలోని టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. మనం ఈ పార్ట్ 1లో భాగంగా ఈ కేటగిరీకి సంబంధించిన కీ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం కేటగిరైజ్ చేసినట్లయితే ఇందులో మనకి 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ జనరల్ క్వశ్చన్స్, అంటే మనకి ఇందులో బై బస్సు, బై వాక్, బై కారు, బై ట్రైన్ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఈ జనరల్ క్వశ్చన్స్లోకి వస్తాయి. అంటే నడక ద్వారా ప్రయాణించడం, అలాగే కారులో ప్రయాణించడం, బస్సులో ప్రయాణించడం ఇట్లాంటివి వస్తాయి కదా. ఇవన్నీ కూడా మనకి ఈ జనరల్ టాపిక్లోకి వస్తాయి అనమాట, ఈ జనరల్ కేటగిరీలోకి వస్తాయి. ఇంకా సెకండ్ వన్ ట్రైన్స్, అంటే మనకి ఈ ట్రైన్కి బ్రిడ్జెస్కి రిలేటెడ్గా ఒక మన క్వశ్చన్స్ అడగొచ్చు, అలాగే ట్రైన్స్కి ప్లాట్ఫామ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే 2 ట్రైన్స్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఈ ట్రైన్స్ అనే కేటగిరీలోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అంటే పడవలు మరియు ప్రవాహాలు అంటాం కదా తెలుగులో. ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఈ థర్డ్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన టాపిక్లకి చెందినవే. ఇంకా వీటితో పాటు మనకి రేసెస్ అండ్ గేమ్స్, అలాగే సర్క్యులర్ రేసెస్ ఇట్లాంటివన్నీ కూడా ఈ టాపిక్ లోనే మనం కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పార్ట్ 1లో భాగంగా మనం ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన కీ కాన్సెప్ట్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో మనం తరచుగా వినే 3 కీవర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఓకే, ఈ మూడిటికి రిలేటెడ్ గానే మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మనం టైం గురించి డిస్కస్ చేద్దాం. మనం టైంని మెజర్ చేయడానికి బేసిక్ యూనిట్ ఏంటి? సెకండ్స్ కదా. తర్వాత వీటి నుంచి మనకి 60 సెకండ్స్ కలిపితే 1 మినిట్ అవుతుంది. తర్వాత మనకి 60 మినిట్స్ కలిపితే అవర్ అవుతుంది. అంటే ఇవేంటనమాట మనకి యూనిట్స్ ఆఫ్ టైం. మనం సాధారణంగా ఈ టైం అండ్ డిస్టెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువగా సెకండ్స్, అవర్స్ ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో మినిట్కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే డిస్టెన్స్, మనకి డిస్టెన్స్ మెజర్ చేయడానికి బేసిక్ యూనిట్ ఏంటంటే మీటర్ కదా. తర్వాత కిలోమీటర్స్. ఈ రెండిటికి సంబంధం ఏంటంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు మనకి 1000 మీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్పీడ్. ఈ స్పీడ్ అనేది ఈ టైంకి డిస్టెన్స్కి మన రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం స్పీడ్ ఎలా డిఫైన్ చేస్తాం? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ టైం, అంటే డిస్టెన్స్ అంటే డి అనుకున్నట్లయితే డి బై టీ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఫార్ములానే బేస్ చేసుకుని మనం ఆల్మోస్ట్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన చాలా వరకు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అయితే దీన్ని ఉపయోగించి, అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మరొక 2 ఫార్ములాస్ తయారు చేయొచ్చు. అవి ఏంటంటే డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అని, లేకపోతే టీ ఈక్వల్ టు డి బై ఎస్ అని. అయితే వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రయాంగులర్ షేప్ లో వేసి రాస్తూ ఉంటాం కదా. అంటే ఈ ట్రయాంగిల్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే మనకి ఆల్ఫాబెట్స్ లో ఈ మూడిట్లో ఈ డిఎస్టీల్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? డి కదా, కాబట్టి ఫస్ట్ డి రాస్తాం, తర్వాత ఎస్, తర్వాత టి. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని మనం అప్లై చేసి ఈ 3 ఫార్ములాస్ రాబట్టవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఇంటూగా భావించినట్లయితే డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అవుతుంది. అలాగే మనకి ఎస్ కావాలంటే డి బై టీ అవుతుంది, అంటే ఎస్ ఈక్వల్ టు డి బై టీ అవుతుంది. అలాగే టీ కావాలంటే డి బై ఎస్ అవుతుంది అనమాట, టీ ఈక్వల్ టు డి బై ఎస్. ఇట్లా మనం ఈ ట్రయాంగిల్ ద్వారా ఈ 3 ఫార్ములాస్ ని మనం మెమరైజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి కన్వర్షన్ ఆఫ్ స్పీడ్. మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని, అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కొన్ని సమయంలో ఈ స్పీడ్ ఫస్ట్ అసలు మనకి
స్పీడ్కి ఉండే మనకి యూనిట్స్ ఏంటో చూద్దాం. మనకి స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, d/t అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ టైంలో బేసిక్ యూనిట్ సెకండ్ అయితే డిస్టెన్స్లో బేసిక్ యూనిట్ ఏంటి, మీటర్. కాబట్టి మనం మీటర్స్ పర్ సెకండ్, డిస్టెన్స్ మీటర్స్ లోను అలాగే టైంని సెకండ్స్ లోను మెజర్ చేస్తాం. కాబట్టి మనం స్పీడ్ని మీటర్స్ పర్ సెకండ్ లో మెజర్ చేస్తాం అనమాట. అలాగే మనకి తర్వాత ఏంటి, అవర్స్ అండ్ కిలోమీటర్స్. కాబట్టి మనం ఒకవేళ మనం అవర్స్ అండ్ కిలోమీటర్స్ లో చెప్పాలనుకుంటే డిస్టెన్స్ ని మనం కిలోమీటర్స్ లో మెజర్ చేస్తాం. అట్లాగే అవర్స్ టైంని మనం అవర్స్ లో మెజర్ చేస్తాం. అంటే మనం స్పీడ్ ని మీటర్స్ పర్ సెకండ్ లో చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం కిలోమీటర్స్ పర్ అవర్స్ లో కూడా చెప్పొచ్చు అనమాట. కొన్ని సమయాల్లో మనకి మీటర్స్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 1 అవర్ ఈక్వల్ టు మనకి 60 మినిట్స్. నెక్స్ట్ 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. మనకి 1 మినిట్ 60 సెకండ్స్ అయితే 60 మినిట్స్ ఎంత అవుతుంది, 60 × 60 సెకండ్స్ అవుతుంది. అంటే 6 6 are 36, అంటే 3600 సెకండ్స్ అవుతుంది అనమాట. అంటే మనకి 1 అవర్ 3600 సెకండ్కి ఈక్వల్ అవుతుంది. అట్లాగే మనకి 1 కిలోమీటర్ ఈక్వల్ టు మనకి ఎన్ని మీటర్స్గా చెప్పుకున్నాం, 1000 మీటర్స్గా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనకి ప్రాబ్లంలో స్పీడ్ని కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చారు, అయితే మనకి మీటర్స్ పర్ సెకండ్లో అవసరం ఉందన్నమాట స్పీడ్ యొక్క వాల్యూ. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలనుకుంటున్నాం. ఇప్పుడు కిలోమీటర్కి మీటర్స్ ఎన్ని, మనకి 1000 కదా, బై అవర్కి సెకండ్స్ ఎన్ని, మనకి 3600 సెకండ్స్. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 0 0 గెట్స్ క్యాన్సిల్, అగైన్ 0 0 గెట్స్ క్యాన్సిల్, అంటే 10/36 వచ్చింది కదా మనకి. 2 టేబుల్ కట్ చేసినట్లయితే 5 టైమ్స్, ఇందులో 18 టైమ్స్, అంటే 5/18. ఇంక రెండిట్లో ఏ టేబుల్ పోదు కదా, అంటే 5. అంటే న్యూమరేటర్ లో ఉండేది ఏంటి, మనం డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇది మీటర్స్ అనమాట, ఇది మీటర్స్, ఇది సెకండ్స్. కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే మనం కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసినట్లయితే, అంటే ఇది 1 కిలోమీటర్ పర్ అవర్, దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసినట్లయితే 5/18 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిస్టెన్స్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 72 కిలోమీటర్స్ పర్ అవర్, దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూని మనం 5/18తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 72 × 5/18, మనకి 18 టేబుల్ 72లో 4 టైమ్స్ పోతుంది కదా, 4 5s are 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే మనకి 72 కిలోమీటర్స్ పర్ అవర్ అనే వాల్యూ మనం మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసినట్లయితే 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం మీటర్స్ పర్ సెకండ్ ని కిలోమీటర్స్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 80 మీటర్స్ పర్ సెకండ్, అంటే మనకి ఏదైనా ఒక వెహికల్ ఒక సెకండ్లో 80 మీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే దాని స్పీడ్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్లో లెక్కించాలనుకుంటే, అప్పుడు మనం ఇచ్చిన వాల్యూని ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేయాల్సి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 18/5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మనకి 80 × 18/5, 5 టేబుల్ కట్ చేసినట్లయితే మనకి 8లో 1 టైం, ఇంకా 3 ఉంది 30 అవుతుంది, 16. అంటే మనకి 16 × 18, మనం 18ని 16ని మల్టిప్లై చేసినట్లయితే 8 6 are 48, 6 1s are 6 + 4 10, 18 1s are 18, 8 8, అంటే 288 కిలోమీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం యూనిట్స్ని, అంటే స్పీడ్ యొక్క యూనిట్స్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి మీటర్స్ పర్ సెకండ్స్ లోకి, అలాగే మీటర్స్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవరు, మీటర్స్ పర్ సెకండ్, ఈ రెండిట్లో మనకి ఇది లార్జెస్ట్ యూనిట్, ఇది స్మాలెస్ట్ యూనిట్ కదా. మనం లార్జెస్ట్ యూనిట్ నుంచి స్మాలెస్ట్ యూనిట్ లోకి కన్వర్ట్ చేయాలంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ తో
మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు మనకి రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి 5/18, ఇంకొకటి ఏంటి 18/5. దీని యొక్క రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తున్నాం న్యూమరేటర్ని డినామినేటర్ని. మనకి ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది ఎందుకంటే న్యూమరేటర్లో స్మాలెస్ట్ నెంబర్ ఉంది. అలాగే ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది, న్యూమరేటర్లో మనకి లార్జెస్ట్ నెంబర్ ఉంది. కాబట్టి మనం లార్జెస్ట్ యూనిట్స్ని స్మాలెస్ట్ యూనిట్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, మనం స్మాలెస్ట్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి. అలాగే స్మాలెస్ట్ యూనిట్స్ని లార్జెస్ట్ యూనిట్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం లార్జెస్ట్ ఫ్రాక్షన్స్ తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మర్చిపోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ని ఉపయోగించుకుని ఈ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఈజ్ 72 km/h. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఇన్ ms/s. అంటే ఒక కార్ యొక్క స్పీడ్ని మనకి ఇక్కడ km/h లో ఇవ్వడం జరిగింది. ఎలా 72 km/h. ఒక్కొక్కసారి దీన్నే kmph అని కూడా ఇస్తూ ఉంటారు. అంటే kmph అంటే km/h అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీని యొక్క స్పీడ్ని మనం ms/s లో కన్వర్ట్ చేయాల్సి ఉందన్నమాట. ఇంతకు ముందే చెప్పాం కదా, ఇప్పుడు ఇది లార్జ్ యూనిట్స్, km/h అనేవి లార్జ్ యూనిట్స్. దీన్ని మనం స్మాల్ యూనిట్స్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ms/s అనేవి స్మాల్ యూనిట్స్ కాబట్టి స్మాలర్ ఫ్రాక్షన్స్ తో మనం మల్టిప్లై చేయాలి. అంటే 72 × 5/18 తో మల్టిప్లై చేసినట్లయితే ఇది ms/s లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి 18 టేబుల్ 72లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. అంటే 4 × 5 ms/s అవుతుంది. 4 5s are 20 ms/s అవుతుంది అనమాట. ఇలా మనం km/h ని ms/s లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం, ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ 540 km in 5 hours. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ కార్ ఇన్ ms/s. అంటే ఒక కారు 5 గంటల్లో 540 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే దాని వేగాన్ని మనం ms/s లో తెలియజేయాలన్నమాట. ఫస్ట్ ఇచ్చింది ఏంటి, మనకి 5 గంటలలో అది ప్రయాణించిన దూరం ఎంత, 540 కిలోమీటర్లు. ఇక్కడ మనకి టైము డిస్టెన్స్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం స్పీడ్కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్ కదా. అంటే మనం ఆ కారు ప్రయాణించిన దూరము బై ఆ దూరాన్ని ప్రయాణించడానికి తీసుకున్న సమయము కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది, 540 అంటే 540/5 అవుతుంది. అంటే 5 అవర్స్లో మనకి 540 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది కాబట్టి. ఓకే, 5 టేబుల్ కట్ చేసినట్లయితే 5 1s are 5, 4లో పోదు కాబట్టి 0 ఉంచుతాం. 40లో 8 5s are 40. అంటే ఇక్కడ మనకి దాని యొక్క స్పీడు, ఆ కార్ యొక్క స్పీడు 108. ఇక్కడ మనకి డిస్టెన్స్ని కిలోమీటర్స్లోను టైంని అవర్స్లోను ఇవ్వడం జరిగింది కాబట్టి 108 km/h అవుతుంది అనమాట ఆ కారు యొక్క స్పీడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ స్పీడ్ని ms/s లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి ఇది లార్జర్ యూనిట్స్, దీన్ని స్మాలర్ యూనిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే స్మాలర్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయాలి. అంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. అంటే 108 × 5/18. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 9 టేబుల్ 12 టైమ్స్ పోతుంది. అలాగే 2 టేబుల్ ఇందులో మనకి 6 టైమ్స్ పోతుంది. అంటే 6 × 5 అవుతుంది. 6 5s are 30 ms/s అవుతుంది అనమాట. అంటే ఆ కారు యొక్క స్పీడ్ అనేది 30 ms/s అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈస్ 54 km/h. దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 5 seconds. అంటే ఒక కారు యొక్క వేగం 54 km/గంట అయితే అది 5 సెకండ్లలో ప్రయాణించిన దూరం ఎంత. ఓకే, ఇక్కడ మనకి వేగాన్ని km/h లో ఇచ్చాడు. 5 seconds లో ఆ కారు ట్రావెల్ చేసిన దూరాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ స్పీడ్ ఎంత, 54 km/h. ఫస్ట్ దీన్ని ms/s లోకి కన్వర్ట్ చేద్దాం.
ఇది లార్జర్ యూనిట్ కదా, మనం స్మాలర్ యూనిట్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయాలి? స్మాలర్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయాలి. అంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. మనకి 18 టేబుల్ 54 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. కాబట్టి 3 5s are 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. అయితే మనకి యాక్చువల్గా ఇది కావాల్సిన ఆన్సర్ కాదు. ఆప్షన్స్లో 15 ఉంది కదా, మనకు ఆన్సర్ వచ్చేసింది అనుకుని పొరపాటున ఏ ఆప్షన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ కారు మనకి 5 సెకండ్స్లో ట్రావెల్ చేసిన దూరాన్ని అడగడం జరిగింది. దీని మీనింగ్ ఏంటి? మనకు ఆ కారు 1 సెకండ్లో ప్రయాణించే దూరము 15 మీటర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 5 సెకండ్స్లో ప్రయాణించిన దూరాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 5 సెకండ్స్లో అది 5 × 15 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 5 15s are 75 మీటర్స్ కదా. కాబట్టి మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మనం క్వశ్చన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం చిన్న ఈ లాజిక్ ఒకటి ఈ క్వశ్చన్లో ఈ పార్ట్ని మాత్రం వదిలేసామంటే మనం రాంగ్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4th one. A man walking at a speed of 5 km/h and crosses a bridge in 15 minutes. The length of the bridge is in meters. అంటే ఒక వ్యక్తి 5 కిలోమీటర్ల గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ ఒక వంతెనను 15 నిమిషాల్లో దాటేశాడు. అయితే ఆ వంతెన పొడవు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద పర్సన్ ఇవ్వడం జరిగింది, ఆ వ్యక్తి యొక్క వేగాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి స్పీడ్ ఈక్వల్ టు మనకి 5 km/h. ఇలా ట్రావెల్ చేస్తూ ఆ బ్రిడ్జ్ని అతను 15 మినిట్స్లో క్రాస్ చేశాడు. ఫస్ట్ దీన్ని మనం అసలు మినిట్స్లోకి మార్చుదాం. అంటే మీటర్స్/మినిట్స్లోకి ఎలా మార్చాలో ఒకసారి చూద్దాం. ఓకే, 5 ఇంటూ ఇక్కడ మనకి కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలనుకుంటున్నాం, అవర్స్ని మినిట్స్లోకి మార్చాలనుకుంటున్నాం. కిలోమీటర్కి మీటర్స్ ఎన్ని? 1000 కదా, అంటే 1000 బై అవర్కి మినిట్స్ ఎన్ని? 60. అంటే 1000/60తో మల్టిప్లై చేస్తే మనకి స్పీడ్ అనేది ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది మీటర్స్/మినిట్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 3 టైమ్స్, అలాగే 50 టైమ్స్. అంటే దిస్ ఈక్వల్ టు 5 5s are 25. అంటే 250/3 మినిట్స్ అంటే మీటర్స్/మినిట్స్ అవుతుంది అనమాట. ఏంటి ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది? అంటే దీని అర్థం ఏంటి? 1 మినిట్లో అతను 250/3 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అంటే 1 మినిట్ టైంలో అతను ట్రావెల్ చేసే దూరం ఎంత? 250/3 మీటర్స్. అయితే అతను ఆ బ్రిడ్జిని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు? 15 మినిట్స్ తీసుకున్నాడు. కాబట్టి మనకి 15 మినిట్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తాడో చూద్దాం. 15 మినిట్స్ అంటే మనం 15తో మల్టిప్లై చేయాలి కదా. 15 × 250/3 అవుతుంది. మనకి 3 టేబుల్ 15లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది కదా. 5 × 250, 5 0s are 0, 5 5s are 25, 2 5s are 10 + 2 12. అంటే 1250 మీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేస్తాడనమాట అతను 15 మినిట్స్లో. కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఏ కార్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h can complete a journey in 9 hours. How long will it take to travel the same distance at 60 km/h? అంటే ఒక కారు 40 km/h స్పీడ్తో ప్రయాణించి కొంత దూరాన్ని 9 అవర్స్లో చేరుకుందనమాట. అయితే అదే దూరాన్ని మనకి 60 km/hతో ట్రావెల్ చేసినట్లయితే ఎంత సమయంలో చేరుకుంటుంది? ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? యాక్చువల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు మనకి స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది అప్రస్తుతం, ఎందుకంటే మనకి అదే దూరం అనమాట. అంటే ఫస్ట్ మనం 40 km/h స్పీడ్తో ఏ దూరాన్ని అయితే మనకి చేరుకుందో అదే దూరాన్ని మనం 60 km/hతో చేరుకోవాలి. కాబట్టి రెండు కేసెస్లోనే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కదా. అంటే ఇక్కడ స్పీడ్ ఎంత? మనకి 40
ఇంటూ ఎంత టైం తీసుకున్న 40 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో 9 అవర్స్ తీసుకుంది. అంటే మనకి 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. అది 9 అవర్స్లోని. ఎందుకంటే ఒక గంటకి అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత 40 కిలోమీటర్స్. కాబట్టి 9 అవర్స్లో అది 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనమాట. ఓకే, అయితే మనకి ఇదే డిస్టెన్స్ని మనకి 60 కిలోమీటర్స్ పర్ అవర్తో ట్రావెల్ చేయడానికి మనకి ఎంత సమయం తీసుకుంటుంది? ఇక్కడ మనకి చూడండి, ఈ రెండు కేసెస్లో కూడా డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. అంటే మొదటి కేసులో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలో సెకండ్ కేసులో కూడా కారు అంతే డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలి. అంటే ఇక్కడ డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి మనకి 40 × 9 ఎంత వస్తుందో 60 × సమ్ ఎక్స్. ఇక్కడ మనకి టైం తెలియదు కదా, 60 ఏమో స్పీడ్ ఇంటూ ఎక్స్ అనుకుందాం, అది తీసుకునే టైం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 4 9s are 36 = 6x. దీని నుంచి x ఈక్వల్ ఏమవుతుంది 36. ఈ 6 డివైడ్ చేస్తుంది కదా మనకి, 6 36లో 6 టైమ్స్ పోతుంది, అంటే 6 అవర్స్ అనమాట. అంటే అదే దూరాన్ని ఆ కారు 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేసినట్లయితే ఓన్లీ 6 అవర్స్లోనే చేరుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏ మ్యాన్ వాకింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 kilometers per hour. After every kilometer, he takes a rest of 5 minutes. How much time will it take to cover a distance of 5 kilometers? అంటే ఒక వ్యక్తి గంటకు 10 kilometers స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు. అయితే అతను ట్రావెల్ చేసే సమయంలో ప్రతి కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట. ఓకే, అయితే అతను 5 kilometers ట్రావెల్ చేయడానికి మనకి ఎంత సమయం తీసుకుంటాడో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి చూద్దాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం, ఇది ఎండింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ ఎంత మనకి 5 kilometers. ఓకే, ఇతను ప్రతి 1 kilometer ట్రావెల్ చేసిన తర్వాత 5 minutes బ్రేక్ తీసుకుంటాడు కదా, రెస్ట్ తీసుకుంటాడు కదా. ఇది 1 kilometer. నెక్స్ట్ 2 kilometers, 3 4, ఇది 5 kilometer, 5th kilometer అనమాట. అంటే ఇక్కడ ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాడు, ఇక్కడ ఒక 5 minutes, ఇక్కడ ఒక 5 minutes, ఇక్కడ ఒక 5 minutes. ఇంకా మనకి ఇక్కడ రీచ్ అయిపోతాడు మనకి డెస్టినేషన్ కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. అతని స్పీడ్ ఎంత 10 kilometers per hour. ఓకే, ఇప్పుడు మనకి అంటే ప్రతి గంటకి అతను 10 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. అంటే మనకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయాలి 5 kilometers మాత్రమే ట్రావెల్ చేయాలి. అంటే 1 hourకి 10 kilometers అంటే మనకి 5 kilometers ట్రావెల్ చేయడానికి అతను ఎంత తీసుకుంటాడు, హాఫ్ అవర్ తీసుకుంటాడు కదా, గంటలో సగం తీసుకుంటాడు. దాన్ని మనం 30 minutes అంటాం కదా, 30 minutes తీసుకుంటాడు. కానీ యాక్చువల్గా అతను ఎవ్రీ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత 5 minutes బ్రేక్ తీసుకున్నాడు కదా. అట్లాంటి బ్రేక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 బ్రేక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రేక్ కి మనకి 5 minutes టైం తీసుకున్నాం. 4 5s are 20. అంటే దీనికి మనం 20 minutes యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తే అతను 5 kilometers ట్రావెల్ చేయడానికి 30 minutes మాత్రమే తీసుకుంటాడు. కానీ మనకి ఎవ్రీ కిలోమీటర్ కి 5 minutes బ్రేక్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి మొత్తం ఎన్ని బ్రేక్స్ వచ్చాయి 1 2 3 4 బ్రేక్స్ వచ్చాయి. 4 5s are 20. ఈ 20 30కి యాడ్ చేసినట్లయితే మనకి 50 minutes అనమాట. అంటే అతను ఆ 5 kilometers ట్రావెల్ చేయడానికి తీసుకునే టైం ఎంతంటే 50 minutes అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ మ్యాన్ వాక్స్ 20 kilometers in 2.5 hours. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు వాక్ 32 kilometers at double the previous speed? అంటే ఒక వ్యక్తి 20 kilometers నడవడానికి 2.5 hours తీసుకున్నట్లయితే అతని వేగాన్ని రెట్టింపు డబుల్ చేసినప్పుడు 32 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 20 kilometers అండ్ టైం ఏమో 2.5 hours. ఓకే, మనకి ఫస్ట్ మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 20 kilometers బై టైం 2.5. మనం
న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసినట్లయితే అంటే ఇక్కడ పాయింట్ పోవడానికి పైన 20 × 10 200 అవుతుంది బై పాయింట్ పోయి 25 అవుతుంది. 25 టేబుల్ 200లో మనకి 8 టైమ్స్ పోతుంది కదా, అంటే 8 km/h. అంటే అతను 8 km/h అంటే గంటకి 8 km చొప్పున ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు అతని యొక్క స్పీడ్ని మనం డబుల్ చేస్తున్నాం కదా, అంటే యాక్చువల్గా అతను 1 అవర్కి 8 km ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం డబుల్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 అవర్కి 16, 8ని డబుల్ చేస్తే 16 km ట్రావెల్ చేస్తాడు అనమాట. అంటే అతని స్పీడ్ ఏమవుతుంది 16 km/h అవుతుంది. అయితే ఈ స్పీడ్తో అతను 32 km ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అంటే 1 అవర్కి 16, ఈ 16 32 అవ్వాలంటే 2తో ఇంటూ చేస్తే సరిపోతుంది కదా, అంటే డబుల్ చేయాలి కదా. 16 32 km అంటే అప్పుడు ఏమవుతుంది 2 అవర్స్ అవుతుంది కదా. 1 అవర్లో 16 km ట్రావెల్ చేస్తే 2 అవర్స్లో 32 km ట్రావెల్ చేయగలుగుతాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనమాట 2 అవర్స్ తీసుకుంటాడు. అంటే అతని వేగాన్ని మనం డబుల్ చేసినప్పుడు 32 km ట్రావెల్ చేయడానికి అతను 2 అవర్స్ టైం తీసుకుంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. A person left for the city B from a city A at 6:30 AM. He traveled at a speed of 80 km/h for 4 hours 15 minutes and then speed was reduced to 60 km/h. If the distance between the cities is 350 kilometers, at what time did he reach the city B? అంటే ఒక పర్సన్ ఏ అనే సిటీ దగ్గర బయలుదేరాడు, ఎక్కడికి చేరుకోవడానికి బి అనే సిటీని చేరుకోవడానికి. ఓకే, ఫస్ట్ 4 hours 15 minutes ఇతను ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడంటే 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. ఓకే, ఈ 4 hours 15 minutes తర్వాత అతని యొక్క స్పీడ్ని ఎంతకి తగ్గించాడంట 60 km/h తగ్గించాడు. 60 km/h. అయితే మనకి 2 సిటీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతంటే 350 kilometers. అయితే అతను బి సిటీని ఏ సమయానికి ఏ టైంకి చేరుకుంటాడో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ ఇక్కడ రెడ్యూస్డ్ బై అనే 2 టర్మ్స్ మనం వింటూ ఉంటాం అనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి రెండింటికి స్లైట్ డిఫరెన్స్ ఉంది. రెడ్యూస్డ్ టు వేరు, రెడ్యూస్డ్ బై వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అయితే దాన్ని 20 km/h రెడ్యూస్ చేయబడం 2 అనే వర్డ్ వస్తే రెడ్యూస్డ్ టు 20 km అంటే దాని యొక్క స్పీడ్ ఎంత అయిపోయింది అనమాట 20 km/h అయిపోయింది అనమాట. రెడ్యూస్డ్ టు అన్నప్పుడు అంటే 20 km తగ్గించాం. అట్లా కాకుండా ఇక్కడ మనకి రెడ్యూస్డ్ బై 20 km/h అంటే ఈ 60లోంచి 20ని మైనస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కార్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది అనమాట 40 km/h అవుతుంది అనమాట. ఓకే, ఈ రెడ్యూస్డ్ టూకి రెడ్యూస్డ్ బైకి ఉన్న డిఫరెన్స్ ఇది. రెడ్యూస్డ్ టూ అంటే 60 నుంచి 20 km తగ్గిపోయింది దాని యొక్క స్పీడ్. రెడ్యూస్డ్ బై అంటే దాని స్పీడ్ని ఒక 20 km చొప్పున తగ్గించడం జరిగింది. అంటే 60 నుంచి 20 మైనస్ చేస్తే 40 km/h ఉందనమాట. మనం లెక్కలో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలన్నమాట 40 km/h. ఇప్పుడు రెడ్యూస్డ్ బై అన్నప్పుడు రెడ్యూస్డ్ టు అన్నప్పుడు 20 km/h తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి రెడ్యూస్డ్ టు అంటే సెకండ్ స్పీడ్ 60 km/h అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ 4 hours 15 minutesలో అది ట్రావెల్ చేసిన దూరాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి 80 km/h అంటే 1 అవర్కి 80 km ట్రావెల్ చేస్తుంది అనమాట. 1 అవర్కి అది మనకి 80 km డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ 4 అవర్స్కి ఎంత అవుతుందంటే 480 is 320 km ట్రావెల్ చేస్తుంది అంతే కదా. నెక్స్ట్ ఇంకొక 15 minutes ఉంది. ఓకే, 15 minutes ఎంత ట్రావెల్ చేస్తుందో చూద్దాం. మనకి 1 అవర్కి 80 km అంటే హాఫ్ అన్ అవర్కి అందులో హాఫ్ అంటే 40 km ట్రావెల్ చేస్తుంది కదా. హాఫ్ అన్ అవర్ అంటే ఏంటి 30 minutes. అంటే 30 minutesలో
మనకి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మనం 15 మినిట్స్లో అంటే 13 హాఫ్ చేస్తే మనకి 14 హాఫ్ చేయాలి కదా, అంటే 20 అనమాట. అంటే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, 1 అవర్కి 80 కిలోమీటర్స్, అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్. దాన్ని హాఫ్ చేస్తే 30 మినిట్స్లో అది 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ హాఫ్ చేస్తామనుకోండి 30ని 15 మినిట్స్లో 14 హాఫ్ చేస్తే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఇది టోటల్ 4 అవర్స్ 15 మినిట్స్లో అది ట్రావెల్ చేసే దూరం ఎంతంటే 340 కిలోమీటర్స్. ఓకే, అయితే ఆ 2 సిటీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 350 కిలోమీటర్స్. ఓకే, ఆల్రెడీ ఈ 4 అవర్స్ 15 మినిట్స్లో 340 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది రెండింటికి? 10 కిలోమీటర్స్. అంటే మనకి 10 కిలోమీటర్స్ని అది 60 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? 1 అవర్కి మనకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, 1 అవర్ అంటే ఏంటి? 60 మినిట్స్ కదా. 60 మినిట్స్లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? 1 మినిట్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది కదా. ఇప్పుడు మనకి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 1 మినిట్లో 1 కిలోమీటర్, అంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 1 మినిట్ పడుతుంది. అంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత పడుతుంది? 10 మినిట్స్ పడుతుంది అనమాట. అంటే దీన్ని మనకి ట్రావెల్ చేయడానికి 10 మినిట్స్ పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు టోటల్ టైం ఎంత పట్టింది మనకి? 4 అవర్స్ 15 మినిట్స్ ప్లస్ ఇక్కడ ఒక 10 మినిట్స్, అంటే 4 అవర్స్ 25 మినిట్స్ టైం పట్టింది అనమాట. అంటే అది ఏ నుంచి బికి చేరుకోవడానికి. అయితే అదే అతను ఆ మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేశాడు తన జర్నీని. అంటే 6:30 AM మార్నింగ్ అతను జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఎంత టైం పట్టింది ఆ జర్నీకి? 4 అవర్స్ 25 మినిట్స్. దీనికి యాడ్ చేసాం అనుకోండి, 4 అవర్స్ 25 మినిట్స్ యాడ్ చేసాం. యాడ్ చేస్తే 5, 10 అంటే మార్నింగ్ 10:55 AM అతను సిటీ బిని రీచ్ అవుతాడు అన్నమాట. ఓకే, ఈ టాపిక్లోని మరికొంత భాగాన్ని సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.